Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Mughal administration చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే దట్ ఈస్ ది బేసిస్. అంటే మొఘల్ అడ్మినిస్ట్రేషన్ని కొంత మాడిఫై చేసి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే ఫస్ట్ దివానీ రైట్స్ తీసుకున్నప్పుడు ఓవర్నైట్ కొత్త సిస్టమ్ పెట్టడం అంత సులభం కాదు, కాబట్టి దాన్నే మాడిఫై చేసుకుంటూ వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్ళారు. ఆ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ బేస్ చేసుకొని ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. సో దీనికంతా మూలంగా మనము ఈ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక డయాగ్రామ్ ఇస్తాను చూడండి. ది ఎంపరర్ ఉంటారు సెంటర్లో పైన, ది ఎంపరర్. ఆయన వచ్చేసి పాద్షా, కమాండర్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్. హీ వాజ్ సపోర్టెడ్ బై కోర్ట్ అఫీషియల్స్. ఆయన దగ్గర ఒక కోర్ట్ ఉంటుంది. సో ఫతేపూర్ సిక్రీ వెళ్తే మీరు చూడొచ్చు, పెద్ద హాల్ ఒకటి ఉంటుంది. హీ యూస్ టు మీట్ నోబెల్స్ ఉంటారు ఒకవైపు, కోర్టియర్స్ ఎంప్లాయీస్ ఉంటారు, కోర్ట్ అఫీషియల్స్, వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళతో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వైజరీ కౌన్సిల్ ఉండేది. తర్వాత ఈ అడ్వైజరీ కౌన్సిల్ ఎవరు ఉంటారు, దాన్ని మేజర్ పార్ట్స్ ఏంటి, ఎక్స్టర్నల్ అఫైర్స్, పబ్లిక్ సెక్యూరిటీ, ఎక్స్చెకర్, జ్యుడిషియరీ, పబ్లిక్ వర్క్స్, ఇన్ని రకాలు ఉండేది. ఈ ఎక్స్చెకర్ అంటే డబ్బులు, ఇవన్నీ కూడా మళ్ళా దీనికంతా మున్సబ్దారీ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది. సో మున్సబ్దార్స్ మెయిన్గా మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కోసం వాళ్ళకి కొంత ల్యాండ్ జాగీర్స్ అని అలాట్ చేసేటోళ్ళు. ఇప్పుడు మేజర్ డిపార్ట్మెంట్స్ చూసామంటే డిపార్ట్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. పేపర్ పెన్ తీసుకొని రాసుకోవాలి. ఇప్పుడు తర్వాత మళ్ళా లాస్ట్లో ఒకసారి రివైజ్ చేసుకోవాలి. రెగ్యులర్గా రాస్తూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి, అప్పుడు గుర్తుంటాయి. దివానీ ఐ వజారత్. సో దివాన్ ఐ అన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ అన్నట్టు, వజారత్ డిపార్ట్మెంట్ ఆఫ్ అని. వజారత్ అంటే రెవెన్యూ అండ్ ఫైనాన్స్. అర్జ్ మిలిటరీ డిపార్ట్మెంట్. సో రసాలత్ ముహ్తసిబ్ అంటే ఫారిన్ అఫైర్స్. ఇన్షా కస్టోడియన్ ఆఫ్ గవర్నమెంట్ పేపర్స్. ఖుజా జస్టిస్ డిపార్ట్మెంట్, క్వాజీ అంటారు కదా, దాంట్లో నుంచి అలాంటిది. బారిద్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, బారిద్. సమన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ రాయల్ హౌస్ హోల్డ్. సో కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఒక 7 చెప్పాను ఇప్పుడు. సో ఇంకా ఎంపరర్ గురించి వస్తే అన్ని డిపార్ట్మెంట్స్ అయినా ఏదైనా, ఇప్పుడు స్వామిని అన్నారు కదా, కౌటిల్య ఇస్ ది సెంటర్ ఆఫ్ పవర్ అండ్ ది స్టేట్, ఈ రిప్రజెంట్ స్టేట్. సో వన్ ఆఫ్ ది మేజర్ అంగా, సప్తాంగా థియరీలో మేజర్ అంగా కదా, అట్లనే ఇక్కడ ది కింగ్ ఆర్ ది ఎంపరర్ ఆర్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. హీ వాస్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఆయనే ఒక CEO అనుకోవచ్చు, ఒక లా మేకర్. సో ఆయనే లెజిస్లేచర్ కూడా ఫైనల్, కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ది ఫైనల్ డిస్పెన్సర్ ఆఫ్ జస్టిస్. అంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ 3 ఒకటే చోట మెర్జ్ అయ్యాయి. ఎవ్రీథింగ్ ఈస్ ది కింగ్. డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ అక్బర్ ది ఎంపరర్ వాజ్ యాక్సెప్టెడ్ యాజ్ ది ఫైనల్ ఆర్బిట్రేటర్. సో ఏదైనా కానీ ఇస్లామిక్ లాసు లో సంబంధించి ఫైనల్గా ఎవరు ఆర్బిట్రేట్ చేయాలా, ఎవరైనా ఏమైనా చెప్పాలంటే కింగే. ది హిందూ ట్రెడిషన్ ఆఫ్ డివైన్ రైట్. సో హిందూ ట్రెడిషన్లో కూడా ఒక రాజు కొడుకు రాజు అవుతుంటాడు, హీ గెట్స్ ది డివైన్ రైట్. సో అలాగే కింగ్ ఈజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈవెన్ విరూపాక్షస్వామి అని రాజు, ఆల్మోస్ట్ హీ వాస్ ది ఓనర్ అన్నట్టు, వీళ్ళు ఆయన రిప్రజెంటేటివ్స్ లాగా విజయనగర డైనాసిటీలో పనిచేశారు. అలాగే చాలా చోట్ల ఒక రాజులు అల్టిమేట్ కాకుండా గాడ్ ఈజ్ ది అల్టిమేట్ అండ్ హీ రిప్రజెంట్స్ ది గాడ్ అనమాట. అట్లా డివైన్ రైట్ ఉండేది, ఒక సమ్ కైండ్ ఆఫ్ డివినిటీ రాజులకి ఆపాదించడం జరిగింది హిందూ ట్రెడిషన్లో. అదే ఇక్కడ కూడా మొఘల్ రూల్లో కూడా
ది షాడో ఆఫ్ గాడ్ అని, గాడ్స్ రిప్రజెంటేటివ్ అని అర్థని క్లెయిమ్ చేసుకున్నారు ఈవెన్ అక్బర్. తర్వాత ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఆర్ మినిస్టర్స్ అనుకోవచ్చు, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వాజీర్ ఆర్ దివాన్. వాజీర్ అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఫస్ట్ దివాన్ అని ఉండేది, మళ్ళీ వాజీర్ అనమాట, ప్రైమ్ మినిస్టర్. హీ వాజ్ నెక్స్ట్ టు ది ఎంపరర్ ఇన్ ది వర్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో ఎంపరర్ తర్వాత ఇతనే. హెడ్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా. సో మామూలుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఇట్లా పెట్టినప్పుడు రెవెన్యూ కూడా ఇస్తుంటారు కదా, ఆ రకంగా అనుకోవచ్చు ఇక్కడ. హీ లుక్డ్ ఆఫ్టర్ ది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది స్టేట్. హీ ఆల్సో లుక్డ్ ఆఫ్టర్ ది అడ్మినిస్ట్రేషన్. ఎంపరర్ ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళినట్టు లేకుంటే ఏదైనా వెళ్ళారు అన్నప్పుడు ఆయన ఆప్షన్స్లో వీళ్ళే చేసేటోళ్ళు. వాజీర్ సచ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్. మీర్ బక్షి, ఈ ఎక్సర్సైజ్ జనరల్ కంట్రోల్ ఓవర్ ఆర్మీ. ఆయన ఆర్మీ మీద కంట్రోల్ చూపించేటోడు. రిక్రూట్మెంట్ ఆఫ్ సోల్జర్స్, బ్రాండింగ్ ఆఫ్ ది హార్సెస్. ఈ హార్సెస్ని బ్రాండ్ చేయాలి, ఎట్లాంటి హార్స్ ఏం కథ, దాన్ని ఎన్ని ఉన్నాయి. సో సోల్జర్స్ని రిక్రూట్ చేయాలి. ఎలిఫెంట్స్, సో బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అండ్ ది ఎలిఫెంట్స్ చేసేటోళ్ళు. లుక్డ్ ఆఫ్టర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సప్లైస్. ఈ ఆర్మీకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో వీళ్ళు మున్సబ్దార్స్ అప్పుడప్పుడు తెచ్చి చూపిస్తుండాలి ఎంతమంది సిపాయిలు ఉన్నారు, ఎన్ని గుర్రాలు, ఎన్ని ఏనుగులు, వాటికంతా వీళ్ళు బ్రాండ్ వేసేస్తారు ఓకే అనేసి. సో వీళ్ళవి అని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ర్యాంక్ ఉంటుంది. సో సాదర్ ఐ సుదర్ అంటే అడ్వైజ్ ది ఎంపరర్ ఇన్ ఆల్ రిలీజియస్ మ్యాటర్స్. అన్ని మతపరమైన విషయాలలో అడ్వైజర్ ఇది. లుక్డ్ ఆఫ్టర్ రిలీజియస్ ఎడ్యుకేషన్, చారిటీ అంటే కంపల్సరీగా ఇంత పర్సంటేజ్ అని చారిటీకి ఇవ్వాలి కదా, ఎస్పెషలీ ఖురాన్ ప్రకారము అలాంటి రూల్ ఒకటి ఉంది. అది ఒకటి. రిలీజియస్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం. తర్వాత స్టైఫండ్స్, జాగీర్స్ కొంచెం స్కాలర్స్కి, తర్వాత ఉలేమాస్, క్వాజీస్ వీళ్ళందరికీ ఎట్లా వాళ్ళందరి సర్వైవల్ కోసం వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి కదా, ఇవన్నీ చూసుకోవాలి. సో అపాయింట్మెంట్ ఆఫ్ సాదర్స్ ఇన్ ప్రావిన్సెస్, సూపర్వైజ్డ్ దేర్ వర్కింగ్ అంటే మళ్ళీ ప్రొవిన్షియల్లో కూడా ఇది వీళ్ళకి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఒక టైప్ ఆఫ్ రెప్లికా అనుకోవచ్చు. సో మళ్ళీ వాళ్ళని అపాయింట్ చేయడం, వాళ్ళని సూపర్వైజ్ చేయడం ప్రొవిన్షియల్ లెవెల్లో, అది కూడా వీళ్ళకి పని ఉంటుంది అనమాట. ఖాన్ ఐ సమన్, హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎంపరర్స్ హౌస్ హోల్డ్. అది కూడా ఇంపార్టెంట్ రోలే. ఎంపరర్ మొత్తం హౌస్ హోల్డ్ మొత్తం వీళ్ళు చూసుకోవాలి. హీ లుక్డ్ ఆఫ్టర్ ది పర్సనల్ నెసెసిటీస్ ఆఫ్ ది ఎంపరర్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఇంపార్టెంట్ డ్యూటీ వాజ్ టు మేనేజ్ ది కార్ఖానాస్. అవన్నీ మేనేజ్ చేయాలి వీళ్ళు. క్వాజీ ఉల్ ఖుజాద్ అంటే హీ వాజ్ ది హైయెస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్. క్వాజీ అని గుర్తుపెట్టుకుంటే మనం క్వాజీ ఉల్ ఖుజాద్ అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేస్తున్నానో లేదో నాకైతే డౌట్ ఉంది, కాకపోతే స్పెల్లింగ్ చూసుకోండి. సో హీ వాజ్ అపాయింటెడ్ ది క్వాజీస్ ప్రావిన్సెస్. వీళ్ళంతా కూడా మళ్ళీ ప్రొవిన్షియల్ క్వాజీస్ని కూడా అపాయింట్ చేసుకోవడం, సూపర్వైజ్ చేసుకోవడం. ఇంకా కూడా ముహతసిబ్ అంటే సెన్సార్షిప్ ఆఫ్ పబ్లిక్ మోరల్స్ అంటే వీళ్ళు మోరల్ పోలీస్ లాగా అనుకోవచ్చు. హీ లుక్డ్ ఆఫ్టర్ ది మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. డ్రింకింగ్ లిక్కర్ తీసుకోకూడదు ముస్లిమ్స్, వాళ్ళకి ఇట్స్ ప్రొహిబిటెడ్ అనమాట. అది ఎవరన్నా డ్రింక్ చేస్తున్నారా చూడాలి. గ్యాంబ్లింగ్ కూడా చేయకూడదు, ఇస్లాంలో గ్యాంబ్లింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఇల్లిసిట్ రిలేషన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, సో అక్రమంగా వాళ్ళల్లో రిలేషన్స్ ఉండకూడదు, అక్రమ సంబంధాలు ఏం లేకుండా చూసుకోవాలి. ఇవంతా ముహతసిబ్ చూస్తారు. మీరై ఆతిష్ ఇది ఆర్టిలరీకి సపరేట్ వింగ్ పెట్టారనమాట. దరోగా ఐ దక్ చౌకీ. సో ఇంటెలిజెన్స్ వీళ్ళు, హీ వాజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనకు రా ఉంది కదా అట్లా. సో ఈ కలెక్టెడ్ న్యూస్ ఫ్రమ్ ది వాక్వియా
నవైసిస్ ఆర్ ది న్యూస్ రికార్డర్ వాజ్ అపాయింటెడ్ బై హిమ్ ఇన్ ది ప్రావిన్సెస్లో ఒక న్యూస్ చెప్పేటోళ్ళని కొంతమందిని అపాయింట్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడేముంది, న్యూస్ పేపర్స్ లేకుంటే టీవీ ఛానల్స్ లైవ్ రిలే చేస్తుంటే ఏం జరుగుతుందో వాళ్ళు కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా లేకుంటే ఎవరు దొరికితే సెల్ ఫోన్ వాళ్ళంతా రికార్డ్ చేసేస్తారు, ఎవరు చూసింది ఫస్ట్ హ్యాండ్ పెట్టేస్తున్నారు. సో అప్పుడు అట్లా కాదు, ఒకరిని అపాయింట్ చేసేటోళ్ళు అనమాట ఒక్కొక్క ప్రావిన్స్కి. మళ్ళీ వాళ్ళు కొంతమందిని అక్కడి నుంచి న్యూస్ కలెక్ట్ చేసి ఇలాగా తీసుకొని వచ్చి మళ్ళా మహారాజ్కి చెప్పడం. సో ఇట్ వాస్ హిస్ డ్యూటీ టు ఇన్ఫార్మ్ ది ఎంపరర్ ఎవ్రీ ఇంపార్టెంట్ అఫైర్ ఏం జరుగుతుంది ఎంపైర్లో. ఎప్పటి నుంచినో ఇది చాలా అవసరం, చాళుక్యుడి కాలం నుంచి. అప్పుడు కూడా స్పైస్ని కూడా పెట్టుకొని ఆయన కలెక్ట్ చేసేటోడు మౌర్యన్ ఎంపైర్లో. అలాగా అప్పుడు న్యూస్ అనేది రాజుకి తెలియాలి అసలు ఏం జరుగుతుందో. అది తెలియకుండా మధ్యవర్తులు ఏదో ఒకటి కవర్ చేసి చెప్పేశారంటే ఏం తెలియదు వాళ్ళకి. కాబట్టి హానెస్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పాలి, రాజుకు నచ్చిందేదే కాదు. ప్రొవిజనల్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా సుబా. ఇప్పుడు ఇంతవరకు నేను జనరల్గా డిపార్ట్మెంట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాను కదా. తర్వాత ప్రొవిజనల్ అడ్మినిస్ట్రేషన్. సుబా వాస్ ది టర్మ్ ఫర్ ది ప్రావిన్స్. సో సుబా అనేది ఒక ప్రావిన్స్ అంటే ఇప్పుడు స్టేట్ అనుకోవచ్చు. ది గవర్నర్ రూలర్ ఆఫ్ ది సుబా వాస్ నోన్ యాజ్ సుబాదార్. దాన్ని సుబేదార్ అని కూడా అంటారు. సో తర్వాత ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో కూడా సుబేదార్ అని వచ్చింది. సుబాస్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై బాద్షా. ఇవి ఎన్ని ఉంటాయి అనేది బాద్షా డిసైడ్ చేస్తాడు. అక్బర్ టైంలో 1570 to 1580 మధ్యలో. ఇనిషియలీ దే నెంబర్డ్ టు 12. ఫస్ట్ 12 ఉన్నాయి, మళ్ళా కాంక్వెస్ట్ వలన మళ్ళీ పెరిగి అది 15కి వచ్చినాయి అన్నమాట ఆ టైంలో. ఇప్పుడు మొట్టమొదట ఏమున్నాయి చూద్దాము. కాబూల్. ఇప్పుడు మనము ఇండియా అని అనుకుంటున్నాం కదా, అదే కాకుండా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇండియా, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఉండేటివి మొఘల్ పీరియడ్లో. చాలా పెద్ద దేశం అది. సో ఇప్పుడు మనకు కన్ఫైన్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది. కాకపోతే సౌత్ ఇండియా అంతా కలిసింది. అప్పుడు అంత ఎక్కువ ఉండేది కాదు, కొంత సౌత్లో ఇండిపెండెంట్గా ఉండేది. సో అప్పుడేమంటే కాబూల్ నుంచి మొదలుపెట్టి ఒక ప్రావిన్స్ అది కాబూల్, సుబా. సో తర్వాత లాహోర్ సుబా, ముల్తాన్, ఢిల్లీ, ఆగ్రా, అవధ్, ఇలహాబాద్, బీహార్, బాంగ్లా, మాల్వా, అజ్మీర్, గుజరాత్. ఇవన్నీ మొదటున్న ప్రావిన్సెస్ ఆర్ సుబాస్. సో ఆఫ్టర్ ది కాంక్వెస్ట్ ఆఫ్ దక్కన్ ఇంకొక 3 ఏర్పాటు చేశారు. బెరార్, ఖాందేశ్, అహ్మద్ నగర్, అదే ఔరంగాబాద్. సో ఇన్ని తయారైనాయి. సుబాస్ వర్ డివైడెడ్. మళ్ళీ సుబాస్ని ఏం చేశారు, సర్కార్స్ అని, తర్వాత డిస్ట్రిక్ట్స్ అని. సో ఇప్పుడు కూడా మనం సర్కార్ ఏరియా అంటాం కదా, సర్కార్స్. అటు ఒక్కొక్కరు దాన్ని సుబాస్ని మళ్ళీ డివైడ్ చేస్తే సర్కార్స్ అయినాయి, డిస్ట్రిక్ట్స్. తర్వాత సర్కార్స్ వర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ పర్గనాస్, మహల్స్. సర్కార్ని మళ్ళా ఫర్దర్ డివైడ్ చేశారు. సో మనకి ఫస్ట్ సుబా అనేది ఉంది, మళ్ళా సర్కార్స్ అనేటివి వచ్చాయి, తర్వాత పర్గనాస్ అనేటివి కానీ మహల్స్ అనేటివి కానీ వచ్చాయి. దాని కింద స్మాలెస్ట్ అంటే ఒక విలేజ్ వస్తుంది. హవెవర్ ఇట్ ఆల్సో హెడ్స్ అదర్ టెరిటోరియల్ యూనిట్స్ సచ్ యాజ్ ఖాలిసా, రాయల్ ల్యాండ్. సో ఈ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ ఇక్కడ రాయల్ ల్యాండ్ సపరేట్గా ఉంటుంది, ఖాలిసా, జాగీర్స్, సో అటానమస్ రాజాస్, తర్వాత ఇనామ్స్, గిఫ్టెడ్ ల్యాండ్స్, వేస్ట్ ల్యాండ్స్, అవన్నీ కూడా మళ్ళీ ఇనామ్ అని ఉంటాయి. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏంటి, 4 రకాల యూనిట్స్ ఉన్నాయి. వాటిలో ఏ రకమైన ఆఫీసర్స్ ఉన్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అండ్ దేర్ ఆఫీసర్స్ అది చూస్తే ఇప్పుడు ఈ ప్రావిన్షియల్ లెవెల్లో ఎవరు ఉంటారంటే సిపాహసరార్
అంటే ఇన్ని మళ్ళీ సుబేదార్ మొదట వేరే పేరుతో పిలిచేటోళ్ళు. హెడ్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ అనమాట అతను ప్రావిన్స్కి. సుబేదార్ గుర్తుపెట్టుకున్నాం చాలు. దివాన్ రెవెన్యూ అంతా మొత్తం దివాన్ చూసుకోవాలి ప్రావిన్స్కి. బక్షి మిలిటరీ మొత్తం బక్షి చూసుకోవాలి. ఇవంతా సెంట్రల్ గవర్నమెంట్లో నేను చెప్పాను కదా, అవే మళ్ళీ స్టేట్ కూడా వస్తాయి. ఇంకా డిస్ట్రిక్ట్కి వెళ్తాం, దాని నుంచి నెక్స్ట్ లెవెల్ సర్కార్స్ అంటే డిస్ట్రిక్ట్స్. ఫౌజ్దార్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ని ఫౌజ్దార్ అంటారు. మళ్ళా అమాల్ గుజార్ ఇన్ రెవెన్యూ కలెక్షన్. సో కొత్వాల్. సో నిన్న మొన్నటి దాకా కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్లో కొత్వాల్ ఉండేటోళ్ళు కదా. సో అంటే నిజాం పీరియడ్లో కూడా. సో ఇది మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ట్రయల్, క్రిమినల్ కేసెస్, ప్రైజ్ రెగ్యులేషన్. ఇంకా నాట్ జస్ట్ పోలీస్, కొత్వాల్ అంటే పోలీస్ ఒకటే కాదు. సో జ్యుడిషియరీ కొంచెం ఉంటుంది, ప్రైజ్ రెగ్యులేషను, అదర్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. సో ఇంకా పరగనాస్ డిస్ట్రిక్ట్ అంటే సర్కార్ కంటే కిందికి వచ్చేసరికి పరగనాస్. షిక్దార్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని ఫౌజ్దారు కొత్వాలు కలిపితే అనుకోవచ్చు మనం దీన్ని. సో ఆమిన్ క్వానింగో సో రెవెన్యూ ఆఫీషియల్స్ వీళ్ళు. ఇంకా కిందికి వెళ్తే ఇంకో విలేజ్ లెవెల్ ముకద్దం, హెడ్మ్యాన్ అంటే ముకద్దం. ఇంకా పట్వారీ అకౌంటెంట్. ఈ ముకద్దం అదే ఇంకా పటేల్ కూడా అనుకోవచ్చు దాన్ని. సో ముకద్దం అనేటోళ్ళు. చౌకీదార్ అంటే వాచ్మెన్. లాస్ట్ పొజిషన్ చూడండి, ఇది చౌకీదార్. ఈ పేర్లు ఈవెన్ ప్రిలిమ్స్లో ఎంసీక్యూస్లో అడిగే ఛాన్స్ ఉంది. అయితే మనము ఏం చెప్పకుండా అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏంటి, ఆఫీసర్స్ ఏంటి, మొఘల్ పీరియడ్లో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషను. ఈ రకంగా మనం ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఉంటే మంచిది. ఇంకా మున్సబ్దారీ సిస్టమ్ గురించి చెప్తాను. సో మన్సబ్దార్ రెఫర్స్ టు అన్ ఇండివిజువల్ హూ హోల్డ్స్ ఎ మన్సబ్. అంటే ఒక ర్యాంక్ ఇది. మన్సబ్ అనేది ఒక ర్యాంక్. ఇట్ వాస్ గ్రేడింగ్ సిస్టమ్. ఒక గ్రేడింగ్ ఇస్తారు. ఇప్పుడు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అట్లా ఆఫీసర్స్ ఉన్నాం కదా. తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్, అట్లా ర్యాంక్ ఇది. ఒక ఐఏఎస్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ ఇట్లా అంటున్నామే. ఈ రకమైన ఒక కైండ్ ఆఫ్ ఎ ర్యాంక్ ఇది. తర్వాత దీనికి అసోసియేటెడ్గా శాలరీ కానీ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఉంటాయి. ఇవి ఊరికే ఇచ్చారు తీసుకో ఇంత అనేసి. దానికి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎంత మిలిటరీని మెయింటైన్ చేస్తావో దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళ కెపాసిటీని బట్టి ఇస్తుంటారు. సో ర్యాంక్ న్యూమరికల్ వాల్యూ జాత్, ఇది గుర్తుపెట్టుకోనము. జాట్ అనేది బేస్ చేసుకొని ఒక నెంబర్ అది. ది హయ్యర్ ది జాట్ ది మోర్ ప్రెస్టీజియస్ వాజ్ ది నోబుల్స్ పొజిషన్ ఇన్ ది కోర్ట్ అండ్ లార్జర్ హిస్ శాలరీ. అంతా ప్రపోర్షనేట్, ఆ నెంబర్ బేస్ చేసుకునే ఉంటుంది. ది మున్సబ్దార్స్ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే సైనిక బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ సవర్, ఈ క్యావలరీ మ్యాన్ అంటే పదాతి దళాలు ఉంటాయి కదా, పదాదళం. సో అట్లాంటి వాళ్ళని ఎంతమందిని మెయింటైన్ చేయాలా, ఈ క్యావలరీ మెన్ని. తర్వాత ఈ ఆశ్విక దళం. సో ఇట్లాంటివన్నీ వాటి తీసుకొచ్చి చూపించాలి, అవన్నీ రిజిస్టర్ చేసుకోవాలి. ఇన్ని గుర్రాలు, వాటిలన్నీ బ్రాండ్ చేయించుకోవాలి ఓకే అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోడర్న్ టెక్నాలజీ వరల్డ్లో చూసుకున్నామనుకో. సో కంపెనీ వెళ్ళి బిడ్డింగ్ చేస్తుంది అమెరికాలో ఉండే కంపెనీతో. మేము ఒక 20 మందిని ఈ పర్టికులర్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు, లేకుంటే ఒక 5 మంది సర్వర్ మేనేజ్మెంట్ కోసం పెడుతున్నాము. సో వాళ్ళనంతా చూపించాలి వాళ్ళకి, క్లయింట్కి. ఓకే, వాళ్ళు ఒకసారి చూస్తారు, ఇంటర్వ్యూస్ రెజ్యూమేస్ చూసి ఓకే అంటాడు. సో పేర్లు అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. లేకుండా వీళ్ళు ఊరికే మా దగ్గర 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు అనేసి ఒక 5 మందిని పెట్టుకొని చేసేస్తే ఎట్లా? అందుకోసం వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. సేమ్ వేలో ఈ క్యావలరీ మెన్ వీళ్ళందరినీ తీసుకొచ్చి, గుర్రాలను తీసుకొచ్చి బ్రాండ్ చేయాలి. మన ఐటీ ప్రొఫెషనల్స్ని గుర్రాలు అనుకోండి మీరు. సో వాళ్ళందరినీ చూపిస్తాం కదా, ఇక్కడ ఉన్నారు వీళ్ళు పని చేస్తారని. అలాగే వాళ్ళు కూడా తెచ్చి చూపించాలి. ఏదో ఈ గుర్రం చూడండి అంటే దాన్ని బ్రాండ్ చేస్తారు. సో మున్సబ్దార్స్ అంటే
ఒక యూనిట్ అనమాట అది. అట్లాంటివి ఒక్కొక్కరు ఆల్ మున్సబ్దార్స్ ఆర్ నాట్ సేమ్, జాత్ బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళకి జాగీర్స్ ఇస్తారు. వాళ్ళకి ఎట్లా డబ్బులు ఇస్తారు? రిసీవ్డ్ దేర్ శాలరీస్ యాజ్ రెవెన్యూ అసైన్మెంట్స్ కాల్డ్ జాగీర్స్. వాళ్ళకి శాలరీ ఫిక్స్డ్ క్యాష్లో ఇవ్వరు. ఇదో నీకు ఇంత జాగీర్ ఇస్తాను, దాంట్లో సంపాదించుకో, కొంత ల్యాండ్ ఇచ్చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎర్న్ చేయాలి. మోస్ట్ మున్సబ్దార్స్ డిడ్ నాట్ యాక్చువల్లీ రిసైడ్ ఇన్ ఆర్ అడ్మినిస్టర్ దేర్ జాగీర్స్. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఇది. వాళ్ళు అక్కడే ఉండి దానికే మళ్ళీ అటాచ్మెంట్ అయిపోయి మళ్ళీ ఎప్పుడో ఒకసారి రివోల్ట్ చేయకుండా వాళ్ళ జాగీర్ ఎక్కడో ఉంటుంది, వాళ్ళ పని ఎక్కడో ఉంటుంది. ది ఓన్లీ హ్యాడ్ రైట్స్ టు ది రెవెన్యూ. అంతే, అక్కడ డబ్బు విషయంగా డబ్బు తీసుకోవచ్చు అంతే. అంతేగాని అట్లా చేయడం వల్లే వీళ్ళు రివోల్ట్స్ అవి లేకుండా కొంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతారు. విచ్ వాస్ కలెక్టెడ్ ఫర్ దెమ్ బై దేర్ సర్వెంట్స్. వీళ్ళు కొంతమందిని పెట్టి అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు అక్కడే ఉండేది, వాళ్ళకంతా ఇంకా జ్యుడిషియరీ లేకుంటే అన్ని అధికారాలు వీళ్ళు తీసుకొని అట్లేం ఉండదు. అక్బర్స్ రెయిన్ these jagirs were carefully assessed so that their revenues were roughly equal to the salary of the munsabdar. మున్సబ్దార్కి అప్రాక్సిమేట్గా ఎంత ఆర్మీ ఉంది, ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని శాలరీ, దానికి సరిపడా ఈ జాగీర్. అలా అక్బర్ చాలా క్యాలిక్యులేటెడ్గా తోడర్మల్ సహాయంతో అలా చేసేటోడు. ఔరంగజేబ్స్ రెయిన్ వచ్చేసరికి నో లాంగర్ ది కేస్. యాక్చువల్ రెవెన్యూ కలెక్టెడ్ వాజ్ ఆఫన్ లెస్ దాన్ ది గ్రాంటెడ్ సమ్. ఏదో ఒక ఇంత అని అవసరం ఉంటుంది కదా, దానికంటే చాలా తక్కువ కూడా ఉంటుంది జాగీర్లో. ఎందుకంటే హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మన్సబ్దార్స్ పెంచేశాడు ఔరంగజేబ్. సో దాంతో ఏమైపోయింది, వాళ్ళకి సరిపడా ఇన్కమ్ రాలే. ఇక మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే ఈ సోల్జర్సు, హార్స్మెన్, హార్సెస్, ఎలిఫెంట్స్ ఇవన్నీ మున్సబ్దార్స్ మెయింటైన్ చేయాలి. సోల్జర్స్ని, ఈ గుర్రాలని, హార్స్మెన్ రౌతులు, గుర్రాలు, ఏనుగులు, వాళ్ళన్నిటినీ కూడా ఈ మున్సబ్దార్స్ మెయింటైన్ చేయాలి. సో మనం చాలా ముఖ్యంగా గమనించాలి. నేను మళ్ళీ బ్రిటిష్ వర్సెస్ ముఘల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. సో వీళ్ళు ఒక అంతే యూనిఫామ్ యూనిట్ కాదు ఇది. ఎక్కడెక్కడో మున్సబ్దార్స్ ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటా అంటారు ఈ ఆర్మీని. ది నెంబర్ దట్ ఏ మున్సబ్దార్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ వాజ్ స్పెసిఫిక్ టు హిస్ వారెంట్ ఆర్ సెలెక్షన్ ఆర్ వర్ ఇండికేటెడ్ బై ది ర్యాంక్, జాత్ బేస్ చేసుకొని. సో ఆర్మీ వాజ్ లూజ్. అందుకే ఇది ఆర్మీ వాజ్ అంటే ఇదంతా ఒకటే యూనిట్, అందరినీ ట్రైన్ చేయడం, అందరినీ ఒక చోట పెట్టడం, ట్రాన్స్ఫర్ చేయడం అట్లేం లేదు. ఇట్ వాజ్ ఇదంతా లూజ్ యూనిట్ అనమాట. స్కాంటినెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎఫిషియన్సీ కొంతవరకు ప్రాబ్లం. ఇక్కడ ఎఫిషియన్సీ, యూనిఫార్మిటీ, ట్రైనింగ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ది డిసిప్లిన్ వాజ్ పూర్. ఏముంటుంది డిసిప్లిన్? ఎవరికి వాళ్ళే, అక్కడ ఒక 500 మంది, ఇక్కడ 300 మంది, అక్కడ సపరేట్ సిస్టమ్స్. అవి ఒక సేమ్ కల్చర్, సేమ్ రూల్స్, ప్రొసీజర్స్ అలా ఉండదు. పర్టికులర్లీ లోయర్ ర్యాంక్స్కి వెళ్ళేసరికి ఇంకా డిసిప్లిన్ తక్కువ. ఇంకా గ్రేట్ నెంబర్ ఆఫ్ క్యాంప్ ఫాలోయర్స్ని పెట్టుకోవడము. సో ఇట్ ఇన్క్లూడెడ్ ఫ్యామిలీస్ ఆఫ్ సోల్జర్స్. ఇప్పుడు వార్స్కి వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు వెనకంటి ఇంకా ఫ్యామిలీస్ కూడా వస్తుండే, సోల్జర్స్ ఫ్యామిలీస్ కూడా. ఇంపీరియల్ హెరమ్, సో రాజుకు కావాల్సిన ఇంకా స్త్రీలు వెనకంటి. సో మేడ్ ది ఆర్మీ ఏ వెరీ బర్డన్సమ్ స్లగ్గిష్ గ్రూప్. స్లోగా ఉంటుంది, ఇంత మందిని పెట్టుకొని ఎక్కడ కదులుతూ ఉంటారు, చాలా స్లగ్గిష్ ఉండేదన్నమాట ఇది కొంచెం. సో ఇది మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి. బట్ మియర్ నెంబర్స్ వర్ బిగ్. ఇది ఎందుకంటే చేయడం వల్ల ఇంకా ఎప్పటికప్పుడు శాలరీస్ ఇవ్వాలి అంతమందికి అంటే కష్టం కదా. ఈవెన్ మౌర్యన్ ఎంపైర్ కొలాప్స్డ్. ఎందుకంటే వన్ ఆఫ్ ది రీజన్స్ అంత పెద్ద మిలిటరీని సపోర్ట్ చేసే రెవెన్యూస్ లేకపోవడం. ఇక్కడ అట్లేం లేదు, ఇంత డబ్బులు సంపాదించాలి, నెల అయితే ఇంత జీతాలు ఇవ్వాలి కదా అని బర్డన్ ఉండదు రాజుకి. ఎంత సపరేట్ చేసేసాడు, కొంత జాగీర్స్ ఇచ్చాడు, వీళ్ళని మన్సబ్దార్స్ని పెట్టుకున్నారు. రెస్పాన్సిబిలిటీ లేదు, ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ, ఫిక్స్డ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ చాలా కష్టం.
ఎనీ చిన్న కంపెనీ పెడితేనే దాంట్లో ఇంత 20-30 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే నెలకు 7-8 లక్షలు ఖర్చు పడిపోతుంది. అంత ఇన్కమ్ లేకుంటే కష్టం కదా, బర్డన్ అయిపోతుంది. అలా కాకుండా ఏదో నీకు ఈ టెరిటరీ ఇచ్చేస్తున్నా, ఈ డిస్ట్రిక్ట్ నువ్వు చూసుకో, నీకు పలానా రాయలసీమ ఏరియా నీకు ఇచ్చేసాను, మాది ప్రోడక్ట్ అమ్ముకొని నీ స్టాఫ్ని మేనేజ్ చేసుకో అని చెప్తే అక్కడ నాకు ఇంత ఇస్తాడు అంటే వీళ్ళకి ఈజీ. అలా కాకుండా మనమే అందరినీ స్టాఫ్ని పెట్టుకొని రెవెన్యూస్ ప్రాఫిట్స్ రావాలా, లేకుంటే మనం అప్పులు చేయాలి, లేకుంటే ఓన్ మనీ పెట్టాలి. అట్లా పెద్ద మిలిటరీ పెట్టుకున్న బర్డన్ లేకుండా మెయింటైన్ చేశారు వీళ్ళు. అయితే దానికి ఉన్న డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. సో ఇంకా మిలిటరీలో ఏముంది, క్యావెలరీ 2 types ఆఫ్ హార్స్మెన్ ఉన్నారు, బార్గిర్. సోల్జర్స్ రిసీవింగ్ హార్సెస్, ఆర్మ్స్, డ్రెస్ అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన దుస్తులు, మరి కత్తులు అన్నీ కూడా ఏదైనా కానీ గుర్రాలు అన్నీ స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది. సిలేదార్ అంటే వాళ్ళ ఓన్, దే బ్రింగ్ దేర్ ఓన్ హార్సెస్ అండ్ ఆర్మ్స్. BYOD మోడల్ అనుకోండి, అది అంటే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్. కంప్యూటర్ మనం తెచ్చుకుంటాం కదా, అలాంటిది BYOD మోడల్లో ఉంటే సిలేదార్. ఇంకా ఇన్ఫాంట్రీ. సో ఇన్ఫాంట్రీ వాజ్ స్ట్రక్చర్డ్ ఇన్ 2 units. బందూక్చి అంటే రైఫిల్ మ్యాన్, తర్వాత షామ్షిర్బాజ్ అంటే స్వార్డ్స్మ్యాన్. అంటే 2 రకాలు, కత్తులు వేరు, మళ్ళీ ఈ పిస్తోల్స్, ఈ రైఫిల్స్ వేరు. సో ఇంకా వార్ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇది 2 రకాల పనులు చేస్తాయి వార్ ఎలిఫెంట్స్. మామూలుగా యుద్ధం ఉన్నప్పుడేమో ఫైటింగ్ పనికి వస్తాయి, లేనప్పుడు బరువులు మోయడానికి. తర్వాత ఆర్టిలరీ. సో హైయెస్ట్ ప్రొఫిషియన్సీ అక్బర్ టైంలో ఆర్టిలరీకి వచ్చింది. ఇంకా నేవీ సో కొంతవరకు వీక్. ఇక్కడే మనం దెబ్బతిన్నాం అనమాట యూరోపియన్స్తో. సో మొఘల్స్కి నేవీ కొంచెం తక్కువ ఉండింది. వీళ్ళంతా ల్యాండ్ బేస్డ్ కదా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా అంతా ల్యాండ్ మీదనే ఎక్కువ, ఇది అవసరం పడలేదు. అదే అరబ్స్ అనుకో, దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ నేవీ అండ్ యూరోపియన్స్ వర్ రియలీ స్ట్రాంగ్ ఇన్ నేవీ, దట్స్ వై దే కాంక్వర్డ్ ది వరల్డ్. ఒక క్వశ్చన్ అడుగుతాను. మొఘల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ వాస్ ఎ మిలిటరీ రూల్ బై నేచర్ అండ్ వాస్ సెంట్రలైజ్డ్ డెస్పోటిజం కామెంట్. ఇది సైనిక పరిపాలన అని అనొచ్చా అన్నప్పుడు ఫస్ట్ మీరు ఈ సైనిక పరిపాలన ఏంటి, ఈ మున్సబ్దార్ సిస్టమ్, జాగీర్దార్ సిస్టమ్, ఇవన్నీ అర్థం చేసుకొని ఉంటే రాయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కామెంట్ అన్నాడు కాబట్టి మనం ఏం దీన్ని సపోర్ట్ చేయాలని కాదు, ఈ స్టేట్మెంట్ని మీ ఒపీనియన్ చెప్పాలి. సో జబ్త్ ఆర్ జమీందార్. సో ఇవే తర్వాత మళ్ళా దీన్ని రీయూజ్ చేసుకున్నారు బ్రిటిష్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. పీసెంట్స్ ఉంటారు కదా, రైతులు, వాళ్ళంతా కూడా ట్యాక్సులు అవన్నీ రూరల్ ఎలైట్, హెడ్మెన్, లోకల్ చీఫ్టెన్స్. సో వీళ్ళ పేర్లు ఏమంటే 1 term జమీందార్స్ అన్నారు వాళ్ళని. దీస్ ఆర్ ది ఇంటర్మీడియరీస్. ఈ ఇంటర్మీడియరీ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ అనేది తర్వాత బ్రిటిష్లో కూడా జమీందారీ సిస్టమ్ వచ్చింది. తర్వాత ఇంకా మహల్వారీ, ఇంకా అవి 2 తీసేస్తే రైతువారీ సిస్టమ్ సౌత్లో మొదలైంది అది. సో ఈ ఇంటర్మీడియరీస్ అనేది జమీందార్స్. దేవర్ లోకల్ హెడ్మెన్ ఆఫ్ విలేజెస్ ఆర్ పవర్ఫుల్ చీఫ్టెన్స్ వాళ్ళు. సో అక్బర్స్ రెవెన్యూ మినిస్టర్ తోడర్మల్ ఉన్నారు కదా, ఆయన కేర్ఫుల్గా సర్వే చేసి క్రాప్ ఈల్డ్స్ అంతా కూడా ఈల్డ్స్ ప్రైజెస్ 2 చూశారు. సో ఏరియాస్ కల్టివేటెడ్ 10 years పీరియడ్ స్టాటిస్టిక్స్ అన్నీ తీసుకొని 1570, 1580 ఈ 10 ఏళ్ళు బేస్ చేసుకొని చేసేది. దిస్ రెవెన్యూ సిస్టమ్ వాజ్ నోన్ యాజ్ జబ్త్. సో ప్రీవియస్ 10 years బేస్ చేసుకొని అక్కడ ఏ టైప్ ఆఫ్ ల్యాండ్, ఎంత క్రాప్ వస్తుంది, దాని ప్రైజెస్ ఎత్తున్నాయి. సో చాలా సిస్టమేటిక్గా వెళ్ళారు వీళ్ళు. క్వాంటిటీ మల్టిప్లైడ్ బై ప్రైజ్, నాట్ 1 year. సో 10 years తీసుకొని యావరేజ్ చేయడం. దిస్ ఈజ్ రియలీ సిస్టమేటిక్ మెథడ్. సో ఇంకా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే దహశాల. సో అక్బర్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ సిస్టమ్ కాల్డ్ దహశాల. యావరేజ్ ప్రొడ్యూసర్ ఆఫ్ వేరియస్ క్రాప్స్
with average prices prevailing over 10 years were calculated. ఇంత సిస్టమేటిక్గా బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేదు. వాళ్ళు ఏమంటే మ్యాక్సిమైజ్ చేసుకోవాలని తొందర తప్పించి అన్ని వైపుల నుంచి ఆలోచించి ఇంత సైంటిఫిక్గా చేయలేదు. సో ఈ అక్బర్ తోడర్మల్ చాలా నీట్గా చేశారు ఈ విషయంలో. స్టాండర్డైజేషన్ ఆఫ్ మెజర్మెంట్ ఇంకొకటి ఏం చేశారు, సో చాలా స్టాండర్డైజ్డ్గా చేశారు. జప్తి సిస్టమ్, సో మనంతా మెషర్ చేశారనమాట. బ్యాంబూస్ పెట్టుకొని ఇంత పొడవు ఇంత వెదురు కర్రలు ఉంటాయి కదా వాటితో మెషర్ చేసేటోళ్ళు. సో అప్పటి నుంచి ల్యాండ్ మెజర్మెంట్ సర్వే అనేది అప్పుడు మొదలైంది. సో ఈ మోడర్న్ డేస్ దాకా అఫ్కోర్స్ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ మారుతాయి కానీ కాన్సెప్ట్ అదే, నెట్ సోన్ ఏరియా ఎంత అని కనుక్కోవడానికి. ఇంకా కూడా అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రొడ్యూస్, ఒక బీగాకి ఎంత దీంట్లో పంట వస్తుంది అనేది. సో వాళ్ళు ఏం చేశారు, ఈ ల్యాండ్ని కొన్ని రకాలుగా కేటగరైజ్ చేశారు. పోలాజ్, సో దిస్ ఈస్ ద ఐడియల్ ల్యాండ్, బెస్ట్ టైప్ ఆఫ్ ల్యాండ్ త్రూ అవుట్ ది ఎంపైర్. ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాలలో ఉంటుంది చాలా సారవంతమైన నేల, ఒండ్రు మట్టి, లేకుంటే ఈ రివర్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడి నుంచి మంచి సారవంతమైన నేల చివరి భాగంలో ఉంటుంది కాబట్టి డెల్టా ప్రాంతం ఇది. సో అట్లాంటిది అనుకోండి, అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ దాట్, బట్ ఐడియల్ అండ్ బెస్ట్ టైప్ ఆఫ్ ల్యాండ్ అంతే పోలాజ్ అంటే. తర్వాత పారటి, సో ఇది కల్టివేషన్కి మళ్ళీ రికూప్ చేయడం కోసం లాస్ట్ ఫెర్టిలిటీ ఎవ్రీ ఇయర్ కల్టివేట్ చేస్తూ ఉంటే అది కొంచెం ఇది కష్టం వాటికి, కొత్తగా దానికి సారం ఉండదు కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ ఇవ్వాలి, అలాంటిది పారటి. తర్వాత చచ్చర్, సో ఇదేమంటే కొన్ని సంవత్సరాలు 3 to 4 years వదిలేస్తారు, మళ్ళా కల్టివేట్ చేస్తారు. థర్డ్ టైప్. ఇంకా బంజర్, ఇదంతా లాస్ట్ కేటగిరీ. సో బంజర్ భూములు ఇప్పటికీ వింటూ ఉంటాం, పల్లెలకు వెళ్తే బంజర్ భూములు ఇవి అనేసి. సో ఆల్మోస్ట్ లెఫ్ట్ అనమాట అవి. 5 years 10 years అట్లా వదిలేసింటారు, కల్టివేట్ చేసిండరు. సో ఈ రకమైన ల్యాండ్ క్లాసిఫికేషన్ చేశారు వీళ్ళు మొఘల్స్ చేసి, ఎస్పెషల్లీ అక్బర్ టైంలో. అప్పుడు ఒక బీగాకి ఎంత వస్తుంది ప్రొడ్యూస్ అనేది లెక్క తీస్తారు. తర్వాత ఇంకా రేట్, ఇంకా స్టేట్ షేర్ వాజ్ ఫిక్స్డ్ 1/3 ఆఫ్ ది ప్రొడ్యూస్. ఇప్పుడు స్టేట్ వచ్చి 1/3 ఆఫ్ ది ప్రొడ్యూస్ అంటే 33%. దే ఆర్ మచ్ బెటర్ దాన్ బ్రిటిష్ వాళ్ళు ఈ రైతు వారీ సిస్టంలో కూడా 50 to 60% తీసేసుకున్నారు. ఇంకేం మిగులుతుంది రైతులకి తర్వాత, ఎందుకంటే వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా. సో మొత్తం తీసేసుకుంటే పంట వాళ్ళు ఎట్లా పండిస్తారు. సో కొంత అన్నా మనం వాళ్ళకి ఖర్చులు, కూలీలు, లాభాలు ఏమన్నా మిగిలాలి కదా. సో ఈ జమీందారీ సిస్టమ్ కానీ వాటిల్లో కూడా ఇంత సైంటిఫిక్ అసెస్మెంట్ కానీ ఏమీ లేదు. నెంబర్ ఆఫ్ అంటే అమౌంట్ తీసుకునేది కూడా ప్రొడ్యూస్లో 1/3 తీసుకుంటున్నారు. దస్తర్ ఐ అమల్. సో దిస్ రిమైండ్ ఏ స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ అసెస్మెంట్ డ్యూరింగ్ ది గ్రేటర్ పార్ట్ ఆఫ్ ది ముఘల్ ఎంపైర్. తర్వాత షాజహాన్ టైంలో సో దక్కన్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ముర్షిద్ కులీ ఖాన్ దీన్ని దక్కన్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు, దస్తర్ ఐ అమల్ అనేది. సో ఒక 2 questions, పాసిబుల్ క్వశ్చన్స్ నేను మీతో చెప్తాను ఇప్పుడు. ఎ సిగ్నిఫికెంట్ లెగసీ ఆఫ్ మొఘల్ రూల్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజ్డ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అట్ ది స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. లెగసీ అంటే అప్పుడుది ఇప్పటిదాకా, ఇప్పుడు ఆ మెషర్మెంట్ కావచ్చు, ఈ కేటగరైజేషన్స్ అదంతా కూడా అప్పుడు చేసినది ఇప్పటికి ఉందా అని. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఏమి ట్యాక్స్లు ఏమి ఉండవు ఫార్మర్స్కి, కానీ టైటిల్ ఎవరిది ఇప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్, జస్ట్ టైటిల్ ఎవరిదో చెప్పడానికి ఇది వీళ్ళు అని. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు చేస్తారు. అయితే అది వాళ్ళ లెగసీ ఏంటి, క్వశ్చన్ ఏమంటే ఈ మొఘల్ లెగసీ ఇప్పటికీ ఏముంది, వాట్ ఆర్ ది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్, జనరల్ క్వశ్చన్ ఇది. మొఘల్
రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్, సో డిపార్ట్మెంట్స్, ప్రావిన్సెస్, ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ రాయాల. సీలెంట్ ఫీచర్స్ అంటే ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఇప్పటికీ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఉంది మనకి. సో బ్రిటిష్ వాళ్ళు కంటిన్యూ చేశారు దాన్ని, ఆ కాన్సెప్ట్ని. సో ఈ ప్రొవిన్షియల్, మిలిటరీ, రెవెన్యూ మేజర్గా 3 అడ్మినిస్ట్రేషన్స్. సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా రిలీజియన్ కావచ్చు, వేరే విషయాల మీద కూడా డిపార్ట్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. ఇవన్నీ పేర్లు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. రాయండి ఒకసారి, ఇప్పుడే పేపర్ పెన్ తీసుకొని మొత్తం రాయండి. మళ్ళీ రెండోసారి వీడియో చూడాలంటే మనకు అంత టైం ఉండదు. ఇప్పుడే పేపర్ పెన్ పెట్టుకొని మొత్తం రాసేసుకోండి. మళ్ళా వీడియో చూసే పని లేకుండా మళ్ళీ ఒక్కసారి ఆ పేపర్ చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.